ప్రజెంట్ మనం సత్సాయి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి నల్లమడలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు పిగ్ ఫార్మింగ్ చేస్తున్నారు. అనిల్ గారు ఎంబీఏ చేసిన తర్వాత కార్పొరేట్ జాబ్ చేసి దాన్ని వదిలేసి ఈ పిగ్ ఫార్మ్ లోకి రావడం జరిగింది. పంది అనగానే మనకు విజువలైజ్ ఏదంటే మురికాలలో పొరుగు తిరిగే పూసుకున్న పంది స్ట్రైక్ అవుతుంది. చాలా లేదు ఫార్మింగ్. అందరూ గ్రాడ్యుయేట్స్ ప్రజెంట్ కార్పొరేట్ జాబ్స్ మీద విరక్తి వచ్చేసి లైఫ్ స్టాక్ లేక ఫిగరీలకి రావాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే రావచ్చా? ఇందులో లైఫ్ ఉందా? దీనికి ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెంచే విధానం నచ్చక దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. కానీ కటింగ్ అమ్మొచ్చు, బ్రీడింగ్ అమ్మొచ్చు, స్లాటర్ చేసి మీట్ అమ్మొచ్చు. నువ్వు మీట్ వీక్లీ ఒక పంది అమ్ముకున్నా ఒక పంది మీద కనీసం అంటే 15,000 రూపాయలు మిగులుతుంది. 15,000 15,000 రూపీస్ మిగులుతుంది. ఒక మదర్ మ్యాక్స్ అంటే మినిమం టు మ్యాక్స్ ఎన్ని పిల్లలు ఇవ్వచ్చు? నా ఫామ్ లో 7 పిల్లలు మినిమం వచ్చింది ప్రెసెంట్ ఇప్పటిదాకా. మినిమం 11 పిల్లలు మాక్సిమం వచ్చింది. 11 2 వచ్చాయి. స్ట్రగుల్స్ అంటే డెలివరీ టైంలోనే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను చూసుకోక పిల్లలనే చనిపోయాయి. 11 పిల్లలు పడితే 11 చనిపోయాయి. నమస్తే అనిల్ గారు. నమస్తే అన్న. అయితే ఫస్ట్ మీరు ఎంబీఏ చేసిన తర్వాత కార్పొరేట్ జాబ్ చేసి మళ్ళీ అది వదిలేసి ఎందుకు ఈ ప్రొఫెషన్లోకి రావాలనిపించింది? అంటే ముందు నుంచి నాకు ఇట్లా అనిమల్ రిలేటెడ్ గా అగ్రికల్చర్ కానీ నాకు ఇంట్రెస్ట్. ఓకే. దట్టు మా డాడీకి ఒక బిజినెస్ ఉండేది. ఓకే. సో ఎప్పుడు ఆ బిజినెస్ లో నన్ను ఇన్వాల్వ్ చేయడం వల్ల అయితే ఆ జాబ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. మనం ఎందుకు సొంతగా చేసుకోకూడదు నాకు ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను. అయితే లైవ్ స్టాక్ లో చాలా వరకు ఉన్నాయి కదా. అయితే గోట్ ఫార్మింగ్ కావచ్చు, మన డైరీ ఫార్మ్ కావచ్చు, ఏదైనా ఉన్నాయి కదా. ఎందుకు పిగ్ ఫార్మింగ్ లేక రావడం అనిపించింది? అంటే నాకు ఫస్ట్ థాట్ పొట్టెలు పెడదామని అనుకున్నా. ఓకే. సో పొట్టెల్ని అది కూడా బ్రీడింగ్ లాగా పెట్టి మనమే దాన్ని పెంచి తర్వాత అదొకటి అనుకున్నా. ఇంకొక కాన్సెప్ట్ పొట్టెలు పిల్లలు తెచ్చి పెంచి ఇది చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారంటే ₹2 ఇంట్రెస్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీంట్లో అంత మించి ప్రాఫిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అన్నారు. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకు ఓన్లీ ₹2 ఇంట్రెస్ట్ లాగా వస్తే మనకు వర్కౌట్ కాదనే ఉద్దేశంతో. అంటే ఎప్పుడు మార్కెట్ ఒకటే లాగా ఉంటుంది కదా, ఎక్కువ కొంచెం మొటాలిటీ ఏమన్నా అయ్యాయి అనుకో అది కూడా రాదు. అందులో ఉన్న దళారీలు తినేస్తున్నారు, కొనేటప్పుడు తినేస్తున్నారు, అమ్మేటప్పుడు తినేస్తున్నారు, అదొక ప్రాబ్లం అని అన్నట్టుగా అన్నారు. సో పొట్టెన్లో అయితే సంవత్సరానికి 1 పిల్ల 2 పిల్లలు పెడతాయి. కంపేర్ టు ఆవైనా అంతే, ఎనుములు అవైనా అంతే, షీపు గోట్ అయినా అంతే. సో ఈ పొట్టెన్ ఈ పందులు ఒకటే సంవత్సరానికి 2 ఈతలు పెడతాయి, ఒక ఈతకి 10 పెడతాయి. పొట్టెన్లు సంవత్సరానికి 2 ఈతలు 2 పిల్లలు పెడితేనే అది ప్రాఫిట్ లో ఉంటే పందులు 10-20 పెడతాయి సంవత్సరానికి. 10 ఒకసారి యావరేజ్ గా పెట్టుకున్నా గానీ ఇది ఎందుకు ప్రాఫిట్ లో ఉండొద్దు? ఇది ఇంకా బెటర్ ఉంటుంది కదా ప్రాఫిట్. ఆ ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఓకే. ప్రాఫిట్స్ ఇవన్నీ ఓకే, కానీ మామూలుగా పందుల ఫార్మింగ్ అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏంటి పందుల ఫార్మింగ్ అన్నట్టు కొంచెం ఎవరైనా కానీ అంటా ఉంటారు. మీకు అలా వచ్చి ఏమైనా వచ్చిన తర్వాత అయినా కూడా? డెఫినెట్గా. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేయాల్సింది 2018లోనే స్టార్ట్ చేయాల్సి ఉండే. ఇదే మెయిన్ మీరు అన్న ఒక రీజన్ వల్లే స్టడీ తర్వాత యాక్చువల్ డిగ్రీ తర్వాత 2008లో నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోగానే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకా 2 years ఎంబీఏ చేసుకో తర్వాత స్టార్ట్ చేసుకుందాం అన్నారు ఇంట్లో. అది అయిపోయిన తర్వాత జాబ్ చేసుకో కొన్ని రోజులు తర్వాత చేసుకుందాం, ఫార్మింగ్ చేసుకుందాం అన్నారు. జాబ్ తర్వాత ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే నీకు పెళ్లి కాదు, మళ్ళీ ఈ పందులు పెంపుకునే వాళ్ళకి మేమే ఇక్కడ ఇస్తాం పిల్లని అన్నట్టుగా పెళ్లి కానీ మళ్ళీ చూసుకుందాం అన్నారు. సో అలాగే 2017-18లో స్టార్ట్ చేయాల్సింది 2025లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 7 years డీలే అయింది. ఈ పిగ్ ఫామ్ పందులు అనే ఒక్క మాట తప్పితే బిజినెస్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. మార్కెట్స్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి, కానీ మనం యావరేజ్ గా చూసుకుంటే ప్రజెంట్ అయితే మార్కెట్ డౌన్ లో ఉంది. డిసెంబర్ తర్వాత కొంచెం పెరిగి 170, 180 అంత మాత్రం రీచ్ అయినా కానీ మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. అయితే మీట్ కన్జంప్షన్ ఏ విధంగా ఉందన్న? లోకల్లో కావచ్చు, లేకపోతే దీన్ని మార్కెటింగ్ చేసే ప్లేసెస్లో మీట్ కన్జంప్షన్ బాగుందా? తినే వాళ్ళకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది మీట్? దీని పోర్క్ మీట్ అన్నిటికంటే టేస్టియస్ట్ మీట్. ఓకే. యాజ్ నేను కన్జ్యూమ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. అన్నిటిపైన లైక్ కోళ్ళు కానీ మేకలు కానీ పొట్టెలు కానీ అన్నిటిపైన టేస్టియస్ట్ మీట్ అంటే పోర్కే. సో దట్టు వాటిపైన హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. ఓకే. ఇది కరెంట్ సిచ్యువేషన్ పోర్క్ ఇండస్ట్రీ ఎలా ఉందంటే 20 years బ్యాక్ మనకు బాయిలర్ ఫీల్డ్ ఎట్లుండేనో సేమ్ సిచ్యువేషన్ లో ఇది కూడా ఉంది. స్టార్టింగ్ 20 years బ్యాక్ బాయిలర్ చికెన్ ని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. అవునవును. ఈ రోజు చికెన్ అంటేనే బాయిలర్, అది తప్ప వేరే స్ట్రైక్ కాదు మనకు. ఆ సిచ్యువేషన్కి వచ్చింది. ఇంకొక మేబీ ఒక 5 years 6 years తర్వాత మనం ఫార్మింగ్ చేసే పద్ధతి మారింది. మనం పోర్కు ఎందుకు చీచి అంటామంటే పంది అనగానే మనకు విజువలైజ్ ఏదంటే మురికాలలో పొరుగు తిరిగే బురద పూసుకున్న పంది స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు. ఫార్మింగ్ అనేది మెల్లగా మారింది. పౌల్ట్రీ ఎలా ఇండస్ట్రీ అయిందో ఈ పిగ్గరీ కూడా మెల్లమెల్లగా ఒక ఇండస్ట్రీ అవుతుందని నా నమ్మకం.
సో కన్సంప్షన్ కూడా గ్రాడ్యువల్ అలాగే పెరుగుతుందని ఆడియన్స్ కూడా ఒకటి ఏంటంటే గతంలో ఈ పందులు ఏవైతే ఉన్నాయో ఇట్లా డ్రైనేజ్లో తిరగడం లోకల్లో దాన్ని హెల్దీ మెథడ్లో దాన్ని ఫార్మింగ్ చేయడం వల్ల జనాలు అంతగా వద్దంటూ లేకుంటే చీ అనుకోవడం జరుగుతుందో, ఇదైతే పోర్క్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో ఎప్పటి నుంచో చేస్తున్నారు. అమెరికాలో చూసుకున్నట్టయితే కొన్ని దశాబ్దాల నుంచి ఈ మీట్ అయితే కన్జంప్షన్లోనే ఉంది. వాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల వరకు కన్జ్యూమ్ చేశారు. ఇండియాకు కూడా ప్రజెంట్ పోర్క్ మీట్ అనేది చాలా అవసరం ఉంది, ఎందుకంటే ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా వరకు ఉంది ఇండియాలో. సో అందు గురించి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అవును బ్రదర్. దీంట్లో ఇంకొకటి, మన తాతల్ని ఒకసారి పోయి అడిగితే మీరు పంది తినేవాళ్ళ అంటే వాళ్ళు మేము తినేవాళ్ళం జనరల్ ఈజీగా చెప్పేస్తారు. అది మన ఫాదర్స్ నుంచి కొంచెం అవాయిడ్ చేయడం వల్ల, అది మేబీ అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల. సెకండ్, ఇప్పుడు మన జనరేషన్ కి ఈ పోర్క్ మీట్ అనేది చీచి అనే దగ్గరికి తీసుకొచ్చేసాం. అవును, ఇప్పుడు మా తాతని అడిగితే మేము బ్రహ్మాండంగా తినేవాళ్ళు అంటారు. అన్ని చోట్ల విలేజెస్ లో అడవి పంది దొరికింది అంటే పండగ ఆఫ్ కోర్స్ పండగ. దీనికి ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెంచే విధానం నచ్చక దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు పెంచే పద్ధతి కంప్లీట్ మారిపోయింది. మనం పోర్క్ తినే ఇంట్రెస్ట్ ఉంటే మంచి పోర్క్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ వాళ్ళ దగ్గర తెచ్చుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీట్ కూడా అంతే బాగుంటుంది. ఇది లార్జ్ వైట్ హర్యానా నుంచి తీసుకొచ్చాను ఇది. అయితే మోస్ట్ ఆఫ్ పిగ్ లో ఎన్ని బ్రీడ్స్ ఉంటాయి? ఏ బ్రీడ్స్? జనరల్ గా దీంట్లో అయితే ఒక 10-12 పైనే ఉన్నాయి బ్రీడ్స్. మన ఇండియాలో దొరికేది 4 ఉన్నాయి. ఒకటేమో లార్జ్ వైట్ యార్క్షైర్ అంటాం జనరల్ గా, డ్యూరాక్, హ్యాంప్షైర్, ల్యాండ్ రేస్. ఇవి కాకుండా క్రాస్ బ్రీడ్స్, లార్జ్ వైట్ ని డ్యూరాక్ తో క్రాస్ చేయడము, తర్వాత అది F1 అని, F2 అని, F3 అని, అట్లా మూడు డిఫరెంట్ క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి. జనరల్ గా వీటి కంపేర్ ఏంటంటే అవి కొంచెం హైట్ ఎక్కువ ఉండి, లెంత్ ఎక్కువ ఉండి, అవి మీట్ పర్పస్ ఎక్కువ ఫాస్ట్ గా గ్రో, ఎక్కువ ఇమ్యూనిటీతో ఉంటాయి. మేజర్గా మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారు బ్రో? మదర్స్ లార్జ్ వైట్, ఓకే. ఫాదర్స్ చూసుకుంటే డ్యూరాక్ బెటర్ అని నా ఎక్స్పీరియన్స్, ఈ 6 months ఎక్స్పీరియన్స్తో తెలిసింది. ఓకే. ఈ పిగ్ ఫార్మింగ్ అనేది ఏ ఏరియాలోనే చేయొచ్చు అప్పుడు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మేజర్గా అనంతపూర్, అంటే ప్రజెంట్ సత్సాయి డిస్టిక్ అయింది, కానీ అనంతపూర్లో టెంపరేచర్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ కండిషన్లో ఈ పిగ్ అనేది ఏ విధంగా పెరుగుతుంది? పెంచుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంది అని ఉంటే మనం షెడ్ ఒక 1.5 feet హైట్ పెంచుకుంటే సరిపోతుంది. అందుకని నేను ప్రిఫర్ చేసింది కూడా సిమెంట్ రేకులు యూజ్ చేస్తాను. జనరల్గా ఐరన్ ఇద్దాం అనుకున్నా, మన టెంపరేచర్ కి దాన్ని దృష్టి పెట్టుకొని సిమెంట్ వేసుకొని ఇంకొక 1.5 feet నేను హైట్ కూడా పెంచుకున్నా. సో దట్ ఇప్పుడు మనం దీంట్లోనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇది 13 feet హైట్ ఉంది, 13-14 feet హైట్ ఉంది. చల్లగా ఉంది ఈ క్లైమేట్ లో. ఓకే, మన కవరింగ్ కూడా లేదు దానికి. షెడ్ సైజ్ ఎంత బ్రో? ఇది 61x51. ఈ షెడ్ లో ఎంత అనిమల్ వరకు పట్టచ్చు? దీంట్లో 40 mothers దాకా ఓన్లీ పిల్లల్ని తీసి మనం వీనింగ్ చేసే వరకు పెట్టుకోవచ్చు. 40 mothers ని పెట్టుకోవచ్చు. 40 mothers ని హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. అయితే ఈ షెడ్ కు సంబంధించి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత? నేనైతే దీనికి కొంచెం నాది చుట్టుపక్కల గ్రౌండ్ పోలిస్తే నా హైట్ తక్కువ ఉంది, నా ల్యాండ్. సో దాన్ని హైట్ పెంచడానికి కోసము నేను మట్టి తోలి గుణాది కట్టి హైట్ దీన్ని ఎక్కువ పెట్టడం వల్ల నాకైతే కాస్ట్ కొంచెం పెరిగి అరౌండ్ 18 దాకా వచ్చింది. ఓన్లీ షెడ్ 18 lakhs దాకా వచ్చింది. జనరల్ గా అయితే అంత అయితే అవ్వదు. ఓకే, మీ బిజినెస్ గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఈ షెడ్ కన్స్ట్రక్షన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మీరు ఇట్లా ఐరన్ మెష్ పెట్టుకునేసి చేస్తున్నారు, కొందరు ఒక్కొక్క దానికి సపరేట్ రూమ్ లెక్క కడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా నేను కొత్తగా అబ్జర్వ్ చేయడం ఈ కొంచెం సెక్షన్ వేరే విధంగా ఉంది, ఫెరోయింగ్ రూమ్స్ వేసా. అయితే ఏంటి అసలు ఈ లోపల పార్టీషన్ అనేది ఏ విధంగా చేస్తారు? జనరల్గా ఈ ఐరన్ నేను ఇది ఎందుకు వేసానంటే నాకు ఒక్క దగ్గర నుంచి ఇలా చూస్తే నాకు అనిమల్స్ అన్ని కనిపించాలి. ఓకే, నాకు కనిపించాలి. ఇప్పుడు దాంట్లో పిల్ల తొక్కేస్తుందని భయం లేదు. అవును, ఆ కార్నర్ లో మన పిల్లలు పెట్టినా మనకి ఏదైనా తల్లి దాని మీద పడిపోతుంది అనేది మన విజిబిలిటీ ఉంటుంది. పందులకు కూడా ఇలా ఒక దాంట్లో క్లోజ్ చేస్తే అవి ఐసోలేటెడ్ గా ఫీల్ అయ్యి భయపడతాయి. ఓకే ఓకే. సో అన్నిటికీ ఒకదాని ఒకటి చూసుకుంటే దానికి ఇలా చూస్తే అన్ని చుట్టూ కనిపించాలి పందికి కూడా. అదొక రీజన్. ఇంకొకటి, ఒక్కసారి ఇలా గాలి తగిలిందంటే మొత్తం అంతా బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కడ కానీ ఆగేది లేదు. ఎయిర్ ఫ్లో అనేది స్ట్రక్ అవ్వదు. గోడ కడితే ఎయిర్ ఫ్లో అనేది స్లో అవుతుంది, తగ్గుతుంది. గోడ ఉండడం వల్ల లోపల కార్నర్స్ లో బ్యాక్టీరియా ఫామ్ అవ్వడము అలాంటిది కూడా ఉంటుంది. ఇలా కట్టుకుంటే ఓపెన్ కట్టేసుకుంటే ఎయిర్ ఫ్లో బాగుంటుంది. మన బ్యాక్టీరియా రేపొద్దున ఎప్పుడైనా క్లీనింగ్ కానీ ఆరిపోవడం, చెడ్డ ఆరిపోవడం, బ్యాక్టీరియా కూడా ఫాస్ట్ గా రాదు. ఓకే. అయితే బిజినెస్ గురించి వస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడింగ్ పిగ్ అంతా కలిపి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? నేను 9 lakhs పెట్టాను బ్రీడ్ మీద. ఓకే.
హర్యానా నుంచి తీసుకొచ్చి బ్రీడ్ ఓన్లీ బ్రీడ్ 18 lakhs షెడ్ 18 lakh షెడ్తో చేసి ఎవ్రీ మంత్ మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది, లేబర్ కాస్ట్ కానీ ఫీడ్ కాస్ట్ కానీ మెడిసిన్స్ కానీ అవైతే కామన్గా జనరల్గా అవుతుంది. కంపేరిటివ్ ఇప్పుడైతే నేను ఇది అక్కడ 4 లక్షల రూపాయలతో తెచ్చా యూనిట్, ఇప్పుడు మనకు లోకల్లోనే కొంచెం తక్కువలోనే దొరుకుతుంది, అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ 6 months లో నీకు వచ్చిన టోటల్ ఇన్వెస్ట్మెంట్తో కలిపి ఖర్చు అన్ని కలిపి ఎంత అవుతుంది? 30 దాకా ఉంటుంది టోటల్. ఇంకొక ఫీడ్కి అయితే ఇంకా యాడ్ ఆన్ కొంచెం జరిగి ఉంటుంది. ఎవ్రీ మంత్ నాకు ఎవ్రీ పర్ డే నాకు ఒక 50 kgs బ్యాగ్ కావాలి ప్రజెంట్ ఇప్పటిదాకా. ఓకే, వన్స్ నా పిల్లల్ని వీనింగ్ చేసిన తర్వాత దాన్ని నేను ఫీడింగ్కి స్టార్ట్ చేశానంటే నాకు ఫీడ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. 50 lakhs పెట్టారు ఈ 6 months కా లేకపోతే 1 year? 30 lakhs 30 lakhs పెట్టారు 6 months కా లేకపోతే 1 year కా? జనరల్గా పిల్లలు నా కాన్సెప్ట్ ఏంటంటే స్టార్టింగ్ 100 kgs పెంచిన తర్వాత నాకు 4,000 రూపాయలు వస్తే పని మీద చాలని కాన్సెప్ట్తో పెంచా, స్టార్ట్ చేశా. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నాది బెంగళూరుకి అరౌండ్ 120 kilometers. ఓకే, నాకు బెంగళూరు నుంచి పిల్లలు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఇప్పటికే కాల్స్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు తీసుకెళ్లి దాన్ని ఎలా పెంచుకుంటారో వాళ్ళు పెంచుకుంటారు. నేనైతే 15 to 20 kgs మధ్యలో ఉన్న పిల్లని అరౌండ్ 4,500 నుంచి నేను స్టార్ట్ చేసేటప్పుడు 7,000 రూపీస్ దాకా ఉండే, 6,500, 7,200 అలా ఉండే. ప్రజెంట్ అయితే 4,500, 5,000 దాకా ఉంది. ఎప్పుడు కూడా ఈ మార్కెట్ అనేది 4,500 నుంచి 7,000 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, డిపెండ్ అపాన్ ది మార్కెట్ సిచ్యువేషన్, డిమాండ్ బట్టి. ఓకే, అయితే ఇప్పుడు వరకు సేల్స్ అయితే లేదు. నెక్స్ట్ మంత్ ఎండ్ కాల నేను పిల్లలు అమ్మేసే ప్లాన్ లో ఉన్నా. అయితే మీరు 30 lakhs పెట్టారు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ రిటర్న్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంది మనకి యావరేజ్గా 10 పందులు ఇచ్చిన 10 పిల్లలు పెట్టినా 2 years 20 పిల్లలు 20 పందులు వస్తాయి. దాన్ని మనం ఒకవేళ మోర్టాలిటీ 7 పెట్టుకున్న లీటర్ సైజు 14 నుంచి 15 పిల్లలు యావరేజ్గా ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్లో తీసుకోవచ్చు. ఓకే, మనకు 20 kgs వచ్చే టైంకి లైక్ 8 kgs వరకు తల్లి దగ్గర పాలు తాగుతుంది. తర్వాత ఒక 600 నుంచి 700 కానీ 1,000 రూపాయలు కానీ ఫీడ్ తిని అది 20 kgs అచీవ్ అవుతుంది. ఓకే, మనకు అరౌండ్ మనకు 2,500 నుంచి 3,000 రూపాయలు పడుతుంది పిల్ల. అది నేను ఎక్కువ చేసి చెప్తున్నా, మనకు లేబర్ కాస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి 2,500 రూపాయల దాకా పడుతుంది పిల్ల. 4,500 అమ్ముకున్నా 2,000 రూపాయలు మనకు పిల్ల మీద మిగులుతుంది. 2,000 సో మనకు 15 పిల్లలు పడతాయి ఇంటూ 30,000. ఒక్క బ్రీడ్ 30,000 రూపీస్ ఒక్క మదర్ మీద మనకు నెలకి సంవత్సరానికి 30,000 తీసుకోవచ్చు. ఒక సంవత్సరానికి 30,000 ఒక్క పిల్ల మీద, ఒక్క మదర్ మీద మన పిల్లలు అమ్ముకునేలాగా అయితే. దాన్ని ఫ్యాటనింగ్ చేసి అమ్మేలాగా అయితే డిఫరెంట్. నువ్వు కటింగ్ అమ్మొచ్చు, బ్రీడింగ్ అమ్మొచ్చు, స్లాటర్ చేసి మీట్ అమ్మొచ్చు. నువ్వు మీట్ వీక్లీ ఒక పంది అమ్ముకున్నా ఒక పంది మీద కనీసం అంటే 15,000 రూపాయలు మిగులుతాయి. 15,000 రూపాయలు 15,000 రూపీస్ మిగులుతాయి వారానికి. ఒక్క పంది అమ్ముకున్నా ఒక్క పంది మీద. అయితే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ని ఎన్ని ఇయర్స్లో రిటర్న్ తీసుకోవచ్చు సార్? నేనైతే ప్రజెంట్ ఇప్పుడు దీన్ని బ్రీడింగ్ ఫామ్ నాది. ఓకే, జనరల్గా ఇది మనకు యావరేజ్గా ఇప్పుడు 2,500 రూపాయలు అంత యావరేజ్గా పెట్టుకున్నా పిల్ల మీద. ప్రజెంట్ నాకు వచ్చే క్రాప్కి కాస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే పిగ్గరీలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చిన నా దగ్గర పుట్టే పిల్ల మార్కెట్ హై ఉన్నప్పుడే పోతుంది కాబట్టి ఆల్రెడీ 5,500 రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చే వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు నా పిల్లలకి. నెక్స్ట్ వాళ్ళు మార్కెట్ హై ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. సో అప్పుడు ఒకవేళ 170 రూపాయలు 180 రూపాయలు పెట్టుకున్నా నాకు పిల్ల మీద 3,500 రూపాయలు దాకా మిగలొచ్చు అని అనుకుంటున్నా. 3 years లో రిటర్న్ తీసుకోవచ్చు. టోటల్ 3 years పట్టదు నీకు. 3 లాక్టేషన్ నేను షెడ్ తీసేస్తే షెడ్ మీద ఎక్కడైనా కోళ్ళ ఫార్మ్ రెంట్కున్నది తీసుకొని దానికి లోపల 5,000 6,000 మనం రెంట్ తీసి పెట్టుకొని ఎవ్రీ మంత్ దానికి కొంచెం మాడిఫికేషన్స్ దీని తగ్గట్టుగా చేసుకుంటే మనకు మన బ్రీడే కొంటాం. బ్రీడ్ ఒకటే కొంటాం. బ్రీడ్ మీద పెట్టుకుంటే నీకు 2 లాక్టేషన్స్ తీసుకుంటే 2 సార్లు పిల్లలు తీసుకుంటే నీ డబ్బులు అంతా వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో 2 లాక్టేషన్స్ అంటే 1 year. 1 ఇయర్కి వచ్చేస్తుంది పిల్లలు అమ్ముకున్నా కానీ వచ్చేస్తుంది. అయితే ఒక్కొక్క పంది 6 నెలలకు ఒకసారి పిల్లలు అనేది ఇస్తుంది. అవును, 6 నెలలు అంటే విచ్ ఇంక్లూడ్స్ మన క్రాసింగ్ పీరియడ్ తర్వాత పిల్లల తర్వాత అంటే 114 రోజులకి క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 15 months లో అనుకోవచ్చు. అంతే 15 months కి మనకు 3 పంటలు తీసుకోవచ్చు. 15 months లో 3 పంట 5 నెలలే. 5 నెలలే ఫస్ట్ మనం హీట్కి వచ్చిందో క్రాసింగ్ చేపిస్తాం. క్రాసింగ్ చేపించినప్పటి నుంచి 4 నెలల లోపే పిల్లలు వచ్చేస్తాయి నీకు. అది 1 month నీకు పిల్లలు పాలు ఇస్తుంది. ఇది ఒక 4 months, అది ఒక 1 month, 5 months. వెంటనే నువ్వు పిల్లల్ని వీనింగ్ చేసిన వెంటనే డివార్మింగ్ చేసి దానికి 1 week లో మళ్ళీ హీట్కి వచ్చేస్తే నువ్వు క్రాసింగ్ చేయించాల్సిందే. ఓకే, ఒక్క లాక్టేషన్ లో ఒక్క మదర్ మ్యాక్స్ అంటే మినిమం టు మ్యాక్స్ ఎన్ని పిల్లలు ఇవ్వచ్చు? నా ఫామ్ లో 7 పిల్లలు మినిమం వచ్చింది ప్రెసెంట్ ఇప్పటిదాకా. మినిమం 11 పిల్లలు మాక్సిమం వచ్చింది. 11 2 వచ్చాయి. కాకపోతే ఎక్కువ లీటర్ సైజ్ రావడం వల్ల ఆ పిల్ల అనేది మనకు సైజ్ తగ్గుతుంది.
ఓకే. మనకు కొంచెం యావరేజ్గా 10 లోపు 8, 9, 10 వస్తేనే మనకు అనిమల్స్ చాలా బాగుంటాయి. ఓకే. అంత వస్తే చాలు యాక్చువల్లీ మనకు. ఓకే. 15, 15, 16, 17, 18 కూడా వస్తాయి. ఆ సైజ్ వచ్చాయంటే నీకు పిల్లలు చిన్నగా వస్తాయి, మోర్టాలిటీ ఎక్కువ జరుగుతుంది, ఫాస్ట్గా వెయిట్ గెయిన్ కాలేవు. డే 1 అనిమల్ సైజ్ ఎంత ఉంటుంది? పుట్టినప్పటికీ 900 నుంచి 500 గ్రాముల నుంచి పుట్టొచ్చు, అది అండర్ వెయిట్ అంటాము. ఓకే. 900 గ్రాముల నుంచి 1200, 1300, 1400 గ్రాములు కూడా ఓకే. యావరేజ్ అయితే 1.5 to 1 kg to 1.5 kgs దాకా వస్తాయి యావరేజ్గా. అయితే దీనికి ఇచ్చే ఫీడ్ ఏ విధంగా ఉంది? ప్రజెంట్ అయితే నేను సిపి ఫీడ్ వాడుతున్నా, సిపి ఫీడ్ తెచ్చుకొని వాడుతున్నా. కాకపోతే మనం చేసుకుని కూడా మనమే ఇన్ హౌస్ తయారు చేసుకొని కూడా వాడచ్చు. అయితే మీరు వాడుతున్న ఫీడ్ కాస్ట్ ఎలా ఉంది? నాకు 50 kgs బ్యాగ్ 1493 రూపాయలు పడుతుంది, అది ఫ్యాక్టరీలో. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి దానిపైన ఒక 100 రూపీస్ నాకు కాస్ట్ అవుతుంది. ఓవరాల్ 1600 రూపాయలు పడుతుంది నాకు. ఓకే. అంటే 32 రూపాయలు అంత మాత్రం పడుతుంది. ఫీడ్ లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటుంది అన్న? దాంట్లో మనం జనరల్గా వాళ్ళు ఇంక్లూడ్ చేసేది సోయా పొట్టు, తర్వాత వీట్, తవుడు, నూక, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ మిల్ట్ చేసి దాంట్లో మినరల్ మిక్చర్ అని, లివర్ టానిక్ లైట్ గా, ఫిష్ ఆయిల్, ఇవన్నీ మిక్స్ చేసి తయారు చేస్తారు. ఓకే. అది కాకోకుండా మనం ఆల్టర్నేట్ గా దీనికి ఇచ్చే ఫీడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు? ఆల్టర్నేట్ ఇవ్వచ్చు, కానీ అనిమల్ మదర్స్ కి ఇస్తే లిటర్ సైజ్ పడిపోతుంది, అనిమల్స్ హెల్తీగా రావు, పుట్టిన తర్వాత మోర్టాలిటీ ఎక్కువ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ లో మదర్స్ కి మాత్రం తన పిల్లలకి ఏం వేస్తారా సెకండరీ కటింగ్ పోయేదానికి, మదర్స్ మాత్రం డ్రై ఫీడ్ వాడితేనే రిజల్ట్ బాగుంది. డ్రై ఫీడ్ అంటే బ్యాగ్ ఫీడ్, అది మనం కొంటామా తయారు చేసుకుంటామా సెకండరీ, కానీ తయారు కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే మోర్టాలిటీ అంటున్నారు కదా, మీకు ఇప్పటి వరకు ఒకటి మ్యాక్స్ 11 వచ్చింది అన్నారు, అందులో ఎన్ని బతుకున్నాయి ప్రజెంట్? నిన్న మార్నింగ్ నాకు ఒక పంది ఈనింది, 8 పిల్లలు రాత్రి 2 గంటలకి స్టార్ట్ అయ్యి 4 గంటలకు డెలివరీ అయిపోయింది కంప్లీట్ గా. నేను అంతే అనుకున్నా, మాయ కూడా పడిపోయింది, తీసేసి ఇంకా వెళ్ళి పడుకున్నాం. ఈరోజు నిన్న సాయంత్రం మళ్ళీ మొన్న జరిగింది యాక్చువల్ డెలివరీ. నిన్న సాయంత్రము 8 గంటలప్పుడు మళ్ళీ ఒక పిల్ల వచ్చింది. యాక్చువల్లీ కడుపులో అది ప్రెస్ అయిపోయింది, చనిపోయి పుట్టింది. దాన్ని తీసేసి పడేసి మళ్ళీ నైట్ 12 గంటలకు మళ్ళీ 2 పిల్లలు చనిపోయి పుట్టాయి. అది ఏమైందంటే నేను ఫెరోయిన్ కేజీలకి అది లేట్ గా కట్టడం వల్ల మొన్న డెలివరీకి 2 రోజుల ముందు దాంట్లోకి తోలే. అది 2 feet ఉంటుంది, 2 feet 2 inches ఉంటుంది వెడల్పు. దాంట్లో అది వెనక్కి తిరిగింది. ఆ టైంలో అది ప్రెస్ అయిపోయి పిల్లలు ఏమైనా చనిపోయా నా అనుకుంటున్నా. 15 వచ్చినాయి. ఇప్పుడు పుట్టిన దాంట్లో ఒకటి అండర్ వెయిట్ పుట్టింది, ఎక్కువ పిల్లలు రావడం వల్ల అండర్ వెయిట్ ఉంది. అది బతుకుతుందో లేదో డౌటే. యావరేజ్ గా 7 అయితే హెల్దీగా ఉన్నాయి, అవే పాలు తాగుతున్నాయి. ఫెరోయిన్ కేజెస్ అంటున్నారు కదా, అయితే మెయిన్ దాని పర్పస్ ఏంటంటే? దాని పర్పస్ డెలివరీ టైంలో అనిమల్ పెయిన్స్ ఎక్కువ ఉండి ఆ 2 days పెయిన్స్ అలాగే ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ కూడా. అది జనరల్ గా పంది అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది దాని పిల్లల్ని. కాకపోతే ఆ నొప్పుల వల్ల అది ఏం చేస్తుందో దానికి కూడా కాన్షియస్ లో ఉండదు. తొక్కి చచ్చిపోయి పంది తొక్కి పడుకునేటప్పుడు లీనేటప్పుడు ఇలా పడుకుని గోడ కానుకొని పడుకుంది. పంది పిల్ల కూడా సేమ్ అటుపక్క గోడ కానుకునే పడుకుంది. అది ఆల్రెడీ పిల్ల గోడ కానుకొని పడుకొని ఇది గోడ కానుకుంటే గోడకి పందికి మధ్యలో పిల్ల నలిగి చచ్చిపోతుంది. ఆ ఫెరోయిన్ కేజ్ అనేది మనకు పిల్లల్ని మోర్టాలిటీ నుంచి తల్లి తొక్కేయకుండా కాపాడుతుంది. సైజ్ ఎట్లా అంటే డెలివరీ కంటే ముందుగానే 100 రోజు మనం దీన్ని డేటా మెయింటైన్ చేసుకుంటాం. జనరల్గా ఈ రోజు క్రాసింగ్ ఏంటంటే ఈ రోజు డేట్ వేసుకుంటాం, అప్పటి నుంచి 100 రోజులు డేట్ వేసుకొని ఆ 100 రోజులు రాగానే దానికి డీవార్మింగ్ కానీ, తర్వాత కంటిన్యూ లివర్ టానిక్ కంటిన్యూ ఇవ్వడము, ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వడము, అవన్నీ కొంచెం ఉంటాయి దీనికి ఫీమేల్ కి. ఆ 100 రోజు రాగానే మనం ఫెరోయిన్ కేజీలోకి వేసుకుంటే ఆ ఫెరోయిన్ కేజీ కూడా అనిమల్ అనేది జనరల్లీ ఫస్ట్ ఈతకైతే ఫస్ట్ వర్జిన్ జనరల్ గా ఫస్ట్ టైం ఇంకా అది మదర్ అయితే, సెకండ్ టైం మదర్ అయితే అది ఫెరోయిన్ కేజీ అలవాటు అయిపోతుంది. 2 వారాల ముందు ఫెరోయిన్ కేజీలోకి పంపిస్తే ఆ ఎన్వైరన్మెంట్ కి పంది అలవాటు పడుతుంది. చుట్టూ కడ్డీలు ఉంటాయి, సో అందులో ఐసోలేటెడ్ గా వేస్తాము. అలా దానివల్ల మనం అలవాటు చేయొచ్చు, దానివల్ల మన మోర్టాలిటీ కూడా తగ్గించుకోవచ్చు. ప్రజెంట్ మనం ఉన్న కేజ్ పెద్దగా ఉంది, ఇందులో చాలా వరకు అనిమల్స్ ఉన్నాయి. అంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ సపరేట్ గా ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటుందా? ఆ కేసు చిన్నగా ఉన్నాయి. అవును, అవి యాక్చువల్లీ ఒక అనిమల్ ఇది పిల్లల కోసం కట్టుకున్నా జనరల్ గా. పిల్లలు రివీనింగ్ చేసిన తర్వాత వేసుకోవడానికి. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఈ అనిమల్స్ ని నేను అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇప్పుడు.
ఆహా. అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి. అవన్నిటికీ ఒక్కొక్క కేజీ ఒక్కొక్క అనిమల్కి ఇచ్చేసా ప్రెసెంట్. అది యాక్చువల్లీ నేను మార్చేసి ఫెరోయిన్ జెస్టేషన్ కేజీలు వేద్దామని ప్లాన్ చేశా. ఓకే. జెస్టేషన్ కేజీలు వేస్తే ఒక వరుసకి నాకు ఇప్పుడు 5 పట్టాయి కదా, అప్పుడు నాకు 20 పడతాయి. ఆహా. ఇటుపక్క 20 పడతాయి, అటుపక్క 20 పడతాయి. దానివల్ల జెస్టేషన్ కేజీలు ఉండడం వల్ల అనిమల్ ఒకదానికొకటి గుద్దుకొని చనిపోవడము, జనరల్ ఇందాక మీరు చూసినట్టు గొడవ పడుతున్నాయి కదా మీరు వచ్చేటప్పటికి, అట్లా గొడవపడి ఆ కడుపులో గుద్దుకున్నాయంటే పిల్లలు లోపల చచ్చిపోతాయి. అలా కాకుండా జెస్టేషన్ కేజీలు కట్టుకున్నామంటే వన్స్ క్రాసింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి జెస్టేషన్ కేజీలు వేస్తే అక్కడ 100 రోజులు ఉంటాయి. 100 రోజుల తర్వాత తీసుకొచ్చి మనం ఫెరాయింగ్లోకి వేస్తాం. ఫెరాయింగ్లో డెలివరీ ముందు 15 రోజులు, ఆఫ్టర్ డెలివరీ 15 రోజులు 20 రోజులు ఉంటుంది. తర్వాత దాన్ని తీసుకొని పోయి ఒక సపరేట్గా చిన్నది 8/5 కేజీలోకి వేస్తే అది దాని పిల్లలు వీనింగ్ టైం వరకు ఉంటాయి. ఆ వీనింగ్ పిల్లల్ని చేసిన తర్వాత తెచ్చి ఈ పెద్ద కేజీల్లో వేసుకునే ప్లాన్ నాది అనిమల్స్ ని. ఓకే. అక్కడ నుంచి అనిమల్ హీట్కి వచ్చిన తర్వాత మళ్ళీ క్రాసింగ్ చేపిస్తాం, మళ్ళీ అది జెస్టేషన్ కేజీలోనే ఉంటుంది. దానివల్ల అనిమల్ దాని ఫుడ్ అదే తింటుంది, దాని మెడిసిన్ ఏదన్నా ఇస్తే ఫీడ్ లో అదే దానికే యూజ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్ గా పడుకుంటుంది దానిలో. అయితే అనిమల్ హీట్కి వచ్చినది ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, క్రాసింగ్ ఎలా చేస్తున్నారు? జనరల్ గా అనిమల్ ఎవ్రీ 21 days హీట్కి వస్తుంది. ఎవ్రీ 21 days హీట్ వస్తుంది. అంటే అది ఇప్పటిదాకా ప్రెగ్నెంట్ కాకుంటే. ఓకే. మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దానికి ఏదైతే టాయిలెట్ చేస్తుందో అక్కడ స్వెల్లింగ్ లాగా వస్తుంది. ఓకే. లైట్ గా వైట్ డిశ్చార్జ్ వస్తుంది. ఆల్రెడీ దీంట్లో అనిమల్స్ ఉన్నాయి కదా, అది హీట్గా ఉంటే వేరే అనిమల్ మీదకి 2 కాళ్ళు వేసి ఎక్కడానికి ట్రై చేస్తుంది. అది ఈ చుట్టూ కేజ్ ఉంది కదా, అది ఎక్కువ హీట్ ఉన్నప్పుడు దాన్ని పోయి వెనకలే ఆనుకొని రుద్దడానికి ట్రై చేస్తుంది. దాన్ని అది నేచురల్ హీటే, మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఐడెంటిఫై చేసి క్రాసింగ్ కూడా నేచురల్ గా జరుగుతుంది. మనం మేల్ మాత్రం సపరేట్, ఇది మేల్, దీన్ని ఒకదాన్ని సపరేట్ గా పెట్టాం. ఎప్పుడు సింగిల్ గానే ఉంటుంది. ఏదైతే హీట్కి వస్తుందో ఫీమేల్ దాన్ని తీసుకొని పోయి దాని దగ్గర వదులుతాం. అది అప్పుడు మనకు క్రాసింగ్ అవుతుంది. అది ఒక 5 minutes అట్లీస్ట్ మనకు అది క్రాసింగ్ మీద ఉంటే మనకు సక్సెస్ఫుల్ గా క్రాస్ అయినట్టు. జనరల్ గా ఒకసారి మనం ఫస్ట్ క్రాస్ చేసేటప్పుడు క్రాసింగ్ మనం చూసుకుంటాం, తర్వాత 1 day మొత్తం దాని దగ్గర వదిలేస్తాం. ఆ రోజు తర్వాత తీసుకొచ్చి మనకు ఎందుకన్నా డౌట్ అనిపించింది అంటే ఇంకొక మేల్ దగ్గర నెక్స్ట్ డే తీసుకెళ్తాం. ఎన్ని మేల్స్ పెట్టుకున్నారు ఫామ్? నా దగ్గర ప్రెసెంట్ 3 ఉన్నాయి. 3 దానితో నేను ప్రతి ఒక్కదాన్ని క్రాసింగ్. ఎన్ని ఉండాలి మాక్సిమం ఒక ఫామ్ లో? జనరల్ గా ఒక 2 ఉంటే బెటర్. 2 ఉంటే బెటర్. 2 ఉన్నా కానీ నేను ఫస్ట్ నా దగ్గర ఫామ్ లో 2 ఉన్నాయి. 1 month తర్వాత ఇంకొక దాన్ని తీసుకొచ్చా, మేల్ సరిపోక. ఫస్ట్ ఇది మళ్ళీ 2వ తీసుకొచ్చింది సపరేట్ గా. సో ఆ 2 ఉండడం వల్ల ఏంటంటే ఒక్కసారి క్రాస్ చేసిన మేల్ అది మళ్ళీ అట్లీస్ట్ ఒక 2-3 days అన్న గ్యాప్ ఇవ్వాలి నెక్స్ట్ క్రాసింగ్ కి. ఆ లోపు నీకు ఆల్రెడీ వెంటనే 2-3 ఫీమేల్స్ ఉన్నాయి అనుకోండి, ఒకదానికి క్రాసింగ్ చేపిస్తాం, ఇంకొక మేల్ ఉంటుంది దాంతో ఇంకొక దానికి క్రాసింగ్ చేపిస్తాం, ఇంకొక ఫీమేల్ మనం స్కిప్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఫస్ట్ టైం మనకు క్రాసింగ్ చేయించేటప్పుడు ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన మాత్రం ఇబ్బంది, తర్వాత ఇలా వెంటనే అన్ని ఒకటిసారి హీట్కి రావు. మనం ఫెరోయింగ్ చేసుకోవడము ఈ వారం ఒకటి, ఇంకొక 4 రోజుల తర్వాత ఒకటి ప్లాన్ చేసుకొని మనం ఫెరోయింగ్ చేసుకుంటే 2 మేల్స్ ఉన్నా కానీ మనం ఈజీగా ఫామ్ నడిపించుకోవచ్చు. ఓకే. అయితే మీరు బ్రీడింగ్ పర్పస్ చెప్పిన ప్రాసెస్ ఇది. అయితే మీట్ పర్పస్గా కొందరు ఫామ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందండి? అంటే ఎన్ని మేల్స్ ఎన్ని ఫీమేల్స్ ఇలా ఏంటి? వాళ్ళకి అసలు మేల్స్ ఫీమేల్స్ పని లేదు ఫ్యాటింగ్ చేసే వాళ్ళకు. ఓకే. వాళ్ళు బ్రీడింగ్ చేయరు. నాలాగా బ్రీడింగ్ చేసుకునే మీట్లో మేల్ ఫీమేల్ మీట్ బోత్ కటింగ్ వెళ్తుంది, స్లాటరింగ్ వెళ్తుంది? 2 వెళ్తాయి. దీంట్లో మనకు పొట్టేళ్ళకి ఎక్కువ డిమాండ్, గొర్రెకి తక్కువ, దీనికి డిఫరెన్స్ చేసేది ఏం లేదు. ఓకే. ఈవెన్ మగదానికి కూడా మనము క్యాస్ట్రేషన్ చేసేస్తాం ఫ్యాట్నర్స్ కి. ఓకే. టెస్టికల్స్ తీసేస్తారు, తీసేసి దాన్ని టెస్టికల్స్ తీసిన క్యాస్ట్రేషన్ అంటాము. దానివల్ల ఆ మీట్ అనేది ఆ మగదానిలో లైట్ గా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అనేది తీసేస్తుంది. తీసేయడం వల్ల స్మెల్ తగ్గుతుంది. తీసేయడం స్మెల్ తగ్గుతుంది. అది ఇంకొంచెం టెండర్ గా అవుతుంది. ఆ మేల్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అచీవ్ అవుతుంది. అవి టెస్టికల్స్ అలాగే ఉంటే దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏదన్నా ఫీమేల్ దాని గుంపులో హీట్కి వచ్చిందంటే అది ఎప్పుడు తీసి దాని మీద క్రాసింగ్కి వెళ్దామా అని ఉంటుంది, కానీ తిండి మీద ధ్యాస ఉండదు. ఆ తిండి తినకపోతే వెయిట్ గెయిన్ కావాలి. ఓకే. అయితే స్లాటరింగ్ కి Day 1 నుంచి స్లాటర్ కట్ అయ్యే టైం వరకు ఎంత టైం పీరియడ్ పడుతుంది ఒక బేబీకి? జనరల్గా ఈ ఫ్యాటింగ్ చేసే అనిమల్ అయితే 20 kgs అబోవ్ ఉన్న దాన్ని మనం ప్రిఫర్ చేస్తాం. దానికి 20 kgs అంటే 4 months లో వస్తుందా? 2 months లో అచీవ్ అయిపోతుంది. 2 months. ఇప్పుడు ఇది 7వ తారీఖు పుట్టింది ఈ నెల. ఇప్పుడు ఆల్రెడీ 6 kg దాకా ఉంది. ఈ రోజు 25 ఆల్మోస్ట్ ఇది 18-19 days ది 6 kg అచీవ్ అయిపోయింది. ఇంకా 2.5 kg వచ్చిందంటే, ఇంకొక 2.5 kg వచ్చిందంటే దాన్ని మనము
వీనింగ్ చేసేస్తాము. వీనింగ్ చేసిన తర్వాత 1 monthలో 10 kgs వచ్చేస్తుంది. 18 to 20 kgs మధ్యలో ఉన్నదాన్ని మనం తీసుకెళ్ళి ఫ్యాటనర్గా అమ్మేసుకోవచ్చు, లేదా మనమే ఫ్యాటనర్ ఫీడ్ స్టార్ట్ యూస్ చేస్తాం. స్టార్టర్ కొన్ని రోజులు యూస్ అయిన తర్వాత గ్రోవర్ తర్వాత ఫినిషర్, డ్రై ఫీడ్ మీద పెరిగితే ఆ పద్ధతిలో పెంచుతారు. లేదా ఆల్టర్నేట్ ఫీడ్ బీర్ వేస్ట్ కానీ హోటల్ వేస్ట్ కానీ అలా చేసే వాళ్ళు ఉన్నారు. అది రికమెండెడ్ కాదు. అయితే స్లాటరింగ్కి ఇప్పుడు మన పొట్టేళ్ళు ఇవి చూసుకున్నట్టయితే లేతది ఒక ప్రైజ్ అన్నట్టు, లేకపోతే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది కదా, దీంట్లో కూడా అలా ఏమన్నా గ్రో అయ్యే కొద్దీ టేస్ట్ తగ్గడం, డిమాండ్ తగ్గడం వల్ల ఉంటుంది? అంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. అనిమల్ ఏమో 300 kg దాకా పెరిగే కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఆ వెయిట్ వరకు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఫస్ట్ 100 మ్యాక్స్ 110 తగలంగానే దాన్ని ఇంకా కటింగ్ పంపించేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున కోసుకునేవాడు కూడా ఒకటిసారి 200 kg వస్తే వాడికి అయిపోవాలి కదా. ఆ దృష్టిలో 100 kg అయితే మీట్ కూడా బాగుంటుంది, కొనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది. 100 kgs బెస్ట్ యాజ్ బయర్ కానీ సెల్లర్ కానీ బెస్ట్. మీరు బ్రీడింగ్ పెంచుతున్నారు కదా, అది 200-300 వరకు వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు మీకు? లేదు, మనకు అరౌండ్ ఇప్పుడు 135 ఉంది అంతే లైవ్ రేట్. మన ఫ్యాట్ కటింగ్ పంపిస్తే 135 ఉంది. మీరు ఒక వెయిట్ దాటిన తర్వాత దీనిని కూడా స్టార్టర్కి పంపించడం? మీరు వెయిట్ గురించి అంటున్నారా? సో దీని గురించి ఈ ఫీమేల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ గెయిన్ అవ్వనివ్వము మనం. ఇప్పుడు ఇది ఈ అనిమల్ 20 days బ్యాక్ డెలివరీ టైంలో చాలా వెయిట్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 kg నుంచి 20 kg తగ్గిపోయింది. ఇంకొక రోజు 20 రోజులు పాలిస్తుంది, ఆ పాటికి సన్నగా అయిపోతుంది. సో అనిమల్ లెంత్ పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది. యావరేజ్గా 130 నుంచి 140, 160 మధ్యలోనే ఉంటుంది వెయిట్. మహా అంటే 180 దాకా తగులుతుంది, కానీ మన లావు కానీ ఫ్యాటనర్స్ బ్రీడర్స్ని. ఓకే. అయితే మీట్ ప్రైస్ ఏ విధంగా ఉందన్న? ఈ రోజు అయితే 350 రూపాయలు ఉంది మా ఏరియాలో మీట్. లైవ్ రేట్ అయితే 135 అలా ఆ మధ్యలో ఉంది. 135 లైవ్ రేట్. అయితే వేరే అదర్ మీట్తో కంపేర్ చేసినప్పుడు బిజినెస్ ప్రైస్ పరంగా అసలు దీనికి ఎలా ఉంటుంది అన్న డిమాండ్? దీన్ని అందరు తినరు. దీని మీట్ తెలిసిన వాడే దీన్ని కొని తింటాడు. మన తెలుగు స్టేట్స్లో అయితే కంపేర్ టు తెలంగాణతో ఆంధ్రలో బెటర్గానే తింటారు. తెలంగాణ కొంచెం తక్కువ పోర్క్ తినేది. మాది అనంతపూర్ డిస్టిక్, శ్రీ సత్యసాయి సపరేట్ అయింది. శ్రీ సత్య డిస్టిక్ బెంగళూరుకి 150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మాది. ఈ ఏరియాలో అయితే హోటల్స్ కూడా ఉన్నాయి పోర్క్కి. హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కన్సంప్షన్ బాగానే ఉంది. కాకపోతే ఈ పోర్క్ అనేటప్పటికీ ఇంట్లోకి ఎవరు తెచ్చుకొని వండుకోరు. అయితే దీనికి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మన తక్కువ మార్కెటింగ్ అయితే మనం లోకల్ చిన్నగా ఫార్మింగ్ చేసే వాళ్ళు అయితే లోకల్లోనే వారానికి ఒకటి కట్ చేసుకున్నా కానీ మనము ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. లార్జ్ స్కేల్లో చేసేవాళ్ళు మనకు బెంగళూరు మార్కెట్ ఉంది. లేదా అంటే మనం డైరెక్ట్గా నాగాల్యాండ్ దిమ్మాపూర్కి ఒక వెహికల్ని హైర్ చేసుకొని దానికి ఇంత రేట్ మాట్లాడుకొని మన ఫామ్లో పెరిగిన అనిమల్స్ అన్ని మనం లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. అక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రైజెస్ ఇక్కడికి 100 రూపాయలు వేరియేషన్ ఉంటుంది కేజీ మీద. ట్రాన్స్పోర్ట్ వెళ్ళినా కూడా మనకు 360 రూపాయలు కూడా ఉంది లాస్ట్ ఇయర్ అక్కడ. ప్రెసెంట్ ఇప్పుడు 220, 225 అని అంటున్నారు. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. ఇక్కడ 130 రూపాయలు ఉందంటే అక్కడ పక్క 230 రూపాయలు ఉంటుంది, 220 అట్లా. మనకు 40 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వస్తుంది తీసుకెళ్ళడానికి. ఓకే, అన్ని విధాలా బాగుంది. అయితే సప్లిమెంట్స్ ఏవి ఇస్తారన్న దీనికి? ఫీడ్తో పాటు మినరల్ మిక్చర్ ఇస్తాము. జనరల్గా ఇప్పుడు నేను వాడే ఫీడ్లో అది తప్ప వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అన్ని దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఫీడ్లో. దానికి యాడ్ ఆన్గా మనము కాల్షియం ఇస్తాము, లివర్ టానిక్ ఇస్తాము, మినరల్ మిక్చర్ ఇస్తాము. ఇవన్నీ అన్ని అనిమల్స్ కామన్గా ఇచ్చేవే. ఇంకా డిసీజెస్గా వస్తే దీంట్లో డిసీజెస్ పెద్దగా అయితే రావు. లైక్ పౌల్ట్రీలో బర్డ్స్కి వచ్చినట్టు రావు. దీనికి మెయిన్గా వచ్చేది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, మెయిన్ డేంజరస్. ఇంకా అది ఆ వైరస్ వస్తే మన ఫామ్ మొత్తం అంతా కొలాప్స్, మొత్తం అనిమల్స్ అని చచ్చిపోతాయి. ఓకే, సో దానికి మనం ఎలా చేయాలి అంటే ఓన్లీ థింగ్ బయోసెక్యూరిటీ. వేరే ఫార్మర్స్ని లోపలికి రాణించడము, లేదా లోపలికి వచ్చేటప్పుడు మనము నీట్గా శానిటైజ్ చేసుకోవడము, అలా చూసుకొని లోపలికి వస్తే చాలా బెటర్. దానికి మించి వేరే బయోసెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ పిగ్గరీకి. ఇంకేదైనా డిసీజ్గా ఏదైనా మెయిన్గా ఏదైనా ప్రాబ్లంతో ఫేస్ ఇష్యూ అవుతుంటే పందికి ఫీడ్ తినడం మానేస్తుంది. నువ్వు అబ్జర్వ్ ఎప్పుడు చేయాలి అంటే ఫీడ్ వేసే టైంలో మనం అబ్జర్వ్ చేయాలి. ఫీడ్ వేసేసిన తర్వాత ఏ పంది తింటుంది, ఏ పంది తినట్లేదు మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఎందుకు తినట్లేదు అని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే మనకు థర్మోమీటర్ తెచ్చి దానికి మనము టెంపరేచర్ చెక్ చేయాలి. ఆ టెంపరేచర్ ఉన్న దాన్ని బట్టి ఐడియల్గా
102.2 ఉంటుంది దీనికి ఐడియల్ టెంపరేచర్. దానికంటే ఎక్కువ ఉంటే ఒక మెడిసిన్, తక్కువ ఉంటే ఒక మెడిసిన్ లాగా ఇచ్చుకోవాలి. ఓకే. అయితే ఇందాక అడగడం మర్చిపోయాను, ఒక్కొక్క అనిమల్కి ఫీడ్ ఎన్ని కేజెస్ ఇస్తున్నారు? బ్రీడర్కి అయితే జనరల్గా కేజీ 200 గ్రాములు ఇస్తాం పూటకి. 3 పూటలు ఇస్తారా? 2 పూట్ల. 2 పూటలు. పొద్దున్న కేజీ 200 గ్రాములు, సాయంత్రం 200 కేజీ 200 గ్రాములు. 100 కేజీలు 100 డేస్ అయిన తర్వాత, ఆఫ్టర్ 3 months క్రాసింగ్ అయిన తర్వాత 3 monthsకి అది ఎంత తింటే అంత ఫీడ్ ఇస్తాం. అప్పుడే లోపల బేబీస్ అనేది చాలా ఫాస్ట్ గ్రో ఉంటుంది. అది ఎంత తింటే అంత ఇస్తాం. మళ్ళీ లాక్టేషన్లో కూడా అంతే, ఆఫ్టర్ డెలివరీ పాలు తాగేటప్పుడు కూడా అది ఎంత తింటే అంత ఫీడ్ ఇస్తాం. అయితే దీంట్లో ఈ పిగరీలో మెయిన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ ఏ విధంగా ఉంటుంది? ఏ వర్క్ ఉంటుంది? అర్లీ మార్నింగ్ మనము మన ఫామ్లో ఫస్ట్ ఇప్పుడు ఎలా పడుకున్నా అలా పడుకొని ఉంటాయి, అన్నింటినీ లేపేసి వర్కర్ వెళ్ళి టీ కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోయి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ టైంకి అన్ని పేడ పెట్టేసి ఉంటాయి. ఆ పేడ మొత్తం ఎత్తేసి షెడ్ మొత్తం వాటర్ పెట్టి కొట్టేస్తాడు, క్లీన్ చేసేస్తాడు. క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత ఫీడ్ ఇస్తాడు. మనం క్లీన్ చేసేది ప్రాసెస్, ఫీడ్ వేసే ప్రాసెస్ మహా అంటే రోజు 45 minutes పొద్దున, 45 minutes ఈవినింగ్, అంతకు తప్ప మళ్ళీ దీంట్లో పని ఏమి ఉండదు. మనకు వర్క్ ఎప్పుడు పెరుగుతుంది అంటే డెలివరీ టైమ్స్లో పెరుగుతుంది. ఏదైనా అనిమల్ డెలివరీ ఉందంటే అది పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అవసరమైతే నైట్ మొత్తం మేల్కొని ఉండాలి. ఎప్పుడు డెలివరీ అయితే తెలియదు, దాన్ని చూసుకోవాలి. పుట్టిన పిల్లని క్లీన్ చేసి పాలు తాపించడం చూసుకోవాలి. ఫస్ట్ టైం మనం పాలు తాగించేటప్పుడు కొంచెం తాగలేని పిల్లకు మనం చూపిస్తే అది నెక్స్ట్ టైం నుంచి అదే తాగేసి పికప్ అయిపోతుంది. అయితే దీంట్లో మ్యాన్ పవర్ ఎంతగా యూజ్ ఉంటుంది? అంటే లేబర్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే సోలో ఫ్యామిలీగా చేసుకోవచ్చు? వర్క్ చేసుకునే వాళ్ళైతే ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే 50 బ్రీడర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. 50 బ్రీడర్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ బ్రీడర్స్ కూడా ఫ్యాట్నెస్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో 2 వర్కర్స్ అవసరం పడతారు. అయితే వ్యాక్సినేషన్ గురించి మనం ఇందాక అయితే వ్యాక్సినేషన్ గురించి మాట్లాడలేదు. దీనికి ఏ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, ఎలా ఇస్తారు ఏంటి? ఈ జనరల్గా ఈ పిగ్స్కి 2 వ్యాక్సిన్స్ ఇస్తాము. ఒకటి FMD, ఇంకొకటి స్వైన్ ఫీవర్ అని. అది మనకు జనరల్గా స్వైన్ ఫీవర్ 1 year ఒకటి ఉంటుంది, 6 months ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి మనము వేసుకుంటాం, 2 వేసుకుంటాం. అయితే దీంట్లో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ కాకుండా మంత్లీ వచ్చే మెయింటెనెన్స్ ఏవి ఉంటాయి? ఫీడ్, లేబర్ కాస్ట్, మెడిసిన్ కాస్ట్, ఆ 3 ఉంటాయి. ఇంకా అన్నిటికీ ఉన్నట్టే షెడ్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్, అవి అన్నిటికీ ఉన్నట్టే కామన్. మంత్లీ ఎంత ఉండొచ్చు మీ మెయింటెనెన్స్? ఇప్పుడు నా దగ్గర 2 యూనిట్లు ఉన్నట్టు పర్ డే నాకు ఒక 50 kg బ్యాగ్ అవుతుంది. అంటే 1,500 రూపాయలు ఖర్చు వస్తుంది. అలా చూసుకున్నా నాకు నెలకి 45,000 దాకా ఫీడ్కి అవుతుంది. ఫీడ్కి మళ్ళీ వర్కర్ కాస్ట్, మెడిసిన్ కాస్ట్ కొంచెం వేసుకుంటే 50,000-60,000 దాకా ఎవ్రీ మంత్ ఈ 2 యూనిట్స్కి కావాలి. ప్రజెంట్ పిల్లలు వచ్చేంత వరకు. పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు వన్స్ స్టార్ట్ ఈటింగ్, దానికి కూడా మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది అప్పుడు. అయితే మేజర్గా ఈ 6 monthsలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏవేవన్నా? స్ట్రగుల్స్ అంటే డెలివరీ టైంలోనే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. ఒక అనిమల్ డెలివరీ ఇంకా 1 week తర్వాత అవుతుందని అనుకొని లెక్కపరంగా చూసుకుంటే అప్పుడే అవ్వాలి. అది 10 days ముందు అయిపోయింది. నేను చూసుకోక పిల్లలు చనిపోయి 11 పిల్లలు పడితే 11 చనిపోయి, 11 ఇచ్చింది ఫస్ట్, అది 11 చనిపోయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరల్గా ఇంకా డెలివరీకి దగ్గర ఉంది అంటే 100 రోజుల నుంచి కంపల్సరీ ఇన్ హౌస్ మన ఫామ్లోనే ఒక వర్కర్ అనేది ఉండాలి. అది చూసుకుంటే మనకు బెటర్. అయితే మీరు కార్పొరేట్ నుంచి ఇందులోకి వచ్చారు కదా, అసలు దీని గురించి ఐడియా కూడా ఉండి ఉండదు ఫస్ట్లో? అవును, యూట్యూబ్లో చూసినా కూడా మనకు మన ప్రాక్టికల్గా ఎలాంటి వర్క్ ఉంటుంది ఏంటి అని చెప్పి అంత క్లియర్గా తెలియదు. సో మీరు ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వడం? ట్రైనింగ్కి వెళ్ళాను నేను. అయితే రికమెండెడ్? అయితే ఎవరైనా కానీ స్టార్ట్ చేసే వాళ్ళు ట్రైనింగ్ అని కంపల్సరీ, లేకపోతే ఏదైనా ఫామ్లోకి వెళ్ళి 1-2 days ఉండి వేసుకుని నేర్చుకోవచ్చు? ఈ ట్రైనింగ్లో జనరల్గా ఏదైనా ఫార్మర్ పెట్టాలంటే పొట్టేళ్ళు, ఆవులు చూసుకుంటే ముందు నుంచి మనకు అది అనుభవం ఉంది. ఎలా అయినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకరు కాకపోతే ఒకరు హెల్ప్ చేస్తారు. దీంట్లో మనకు మినిమం బేసిక్ ఐడియా అయితే ఉండాలి. మెడిసిన్స్ మీద కానీ దాని మీద ఎట్లా యూజ్ చేయాలి, ఎక్కడ మెడిసిన్ ఇవ్వాలి, ఎలా చేయాలనే ఐడియా ఉండాలి. ఎంత డోసెస్లు ఇవ్వాలి కూడా ఐడియా ఉండాలి. సో ట్రైనింగ్ తీసుకుంటే సజెస్టబుల్, అది ట్రైనింగ్ తీసుకోవాలి, ఒకసారైనా తీసుకోవాలి. లేదా నువ్వు ఎక్కడైనా మన బ్రీడ్ కొంటాం కదా, వాళ్ళన్నా ట్రైనింగ్ లేనప్పుడు వాళ్ళన్నా మనకు అందుబాటులో హెల్ప్ చేసేటట్టు ఉండాలి. ఒక లాక్టేషన్ అంటే ఒక 6 months మనము చూస్తే దాంట్లో హీట్ డిటెక్షను, క్రాసింగు, తర్వాత డెలివరీ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఒక 6 నెలలు మనం దీంట్లో ట్రైనింగ్ లేకుండా మనకు సపోర్ట్ ఇవ్వగల వాళ్ళు ఉంటే 6 నెలలు మనకు హెల్ప్ ఉన్నప్పుడు ఇవ్వగలిగితే చాలా బెటరు.
ఈ అన్నిటిపైన ఒకసారైనా మనం ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే దీంట్లో యూస్ చేసే టర్మినాలజీ వేరు. అవునవును. బోర్ అంటాము, సవ్ అంటాము, గిల్ట్ అంటాము, డెలివరీ ప్యాన్ అంటాము, ఫెరోయింగ్ కేజ్ అంటాము. అట్లా దీంట్లో యూస్ చేసే టర్మినాలజీ వేరు. సో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది, నువ్వు వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలన్నా కానీ దీంట్లో టర్మినాలజీ అని మనకు తెలియాలి. అప్పుడే మనం ఎవరికైనా హెల్ప్ తీసుకోవాలంటే టర్మినాలజీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. అది మన దీంట్లో పిగ్రీ అంటే ఎవరు కూడా మన వెటనరీ వాళ్ళు లోపలికి వచ్చి దీనికి ఇంజెక్షన్స్ కానీ అవి కానీ మెడిసిన్స్ కానీ డాక్టర్స్ ఎవరు రారు, ఇవ్వరు. మనమే ట్రైన్ అయి ఉండాలి. సొంతంగా మనమే ఇంజెక్షన్ వేయగలగాలి. ఓకే. ఇది మీరు ట్రైనింగ్ సెషన్స్ లో నేను నేర్చుకున్నా. లైవ్ అక్కడ వెళ్ళేసి నేర్చుకున్నారు? అవును, లైవ్ లో నేర్చుకున్నా. మన ఫామ్ లో కూడా ఇప్పటికి 2 బ్యాచెస్ కంప్లీట్ చేసాం. ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కదిరిలో ట్రైనింగ్ సెంటర్ పెట్టి మనకు ఇక్కడ 2 days థియరీ ఉంటుంది, ఒకరోజు ప్రాక్టికల్ సెషన్స్. ప్రాక్టికల్స్ లో మనము టీత్ కటింగ్, ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలి, ఏ మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి, ఏ పొజిషన్ లో మనము ఇంజెక్షన్ ఇవ్వాలి, హీట్ డిటెక్షన్, క్రాసింగ్, టెస్టికల్స్ క్యాస్ట్రేషన్, టెస్టికల్స్ కటింగ్, టెయిల్ కటింగ్, తర్వాత ఇలా ఏవైతే దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయో అవన్నీ నేర్పిస్తాము. ఇంకొకటి నేను పర్సనల్గా ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ నేర్చుకున్నా. మనకు ఆవుల్లోనే ఎలా వాడతారు, ఎలా యూస్ చేస్తామో అలాగా ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ నేర్చుకున్నా. నా ఫామ్ లో కూడా నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఏదైతే ట్రైనింగ్ ఉందో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కూడా ట్రైన్ చేస్తున్నాం. ఓకే. అయితే మీకు లాగానే లేకపోతే అందరూ గ్రాడ్యుయేట్స్ ప్రజెంట్ ఈ కార్పొరేట్ జాబ్స్ మీద విరక్తి వచ్చేసి ఏదైనా కానీ లైఫ్ స్టాక్ లేక ఫార్మింగ్ లేక రావాలనుకుంటున్నారు, అలాగే పిగ్గరీలోకి రావాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సజెషన్ అంటే రావచ్చా, ఇందులో లైఫ్ ఉందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? రావచ్చు, ఫ్యూచర్ కూడా బాగుంది. ఎందుకంటే ఇండియాలో మనకు మీట్ కన్సంప్షన్ తక్కువ ఉన్నా కానీ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒకసారి గూగుల్లో కూడా చూస్తే మనకు టాప్ ప్లేస్లో అట్లీస్ట్ టాప్ 3లో పోర్క్ ఉంటుంది మీకు కన్సంప్షన్. చాలా లార్జ్ స్కేల్లో తింటారు. మన ఇండియాలో అది ఫార్మింగ్ చేసే పద్ధతి నచ్చక దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ రావచ్చు, ఫీల్డ్ అయితే బాగుంటుంది. కాకపోతే వచ్చే ముందు ఒకసారి మార్కెట్ ఎంక్వైరీ చేసుకొని ప్రజెంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకొని రావాలి. ఎప్పుడు ఒకలా ఉన్నప్పుడు ఒకలా సేమ్ ఒకటేలాగా మార్కెట్ ఎప్పుడు ఉండదు. ప్రజెంట్ అయితే చాలా లోలో ఉంది. ఈ టైంలో ఎవరైనా కానీ ఎంక్వైరీ చేసుకుంటే అవసరం ఈ ఫీల్డే కనిపిస్తుంది, డెఫినెట్గా కనిపిస్తుంది. నేను కూడా ఇదే సిచ్యువేషన్ ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది అనేటట్టయితే ఈ ఫీల్డ్కి రావడం అయితే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఓకే. మీరు ఇచ్చే టిప్స్ ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ఇందులోకి? షెడ్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టండి. ఓకే. నేనైతే చాలా మంది కూడా నాకు కూడా ఇదే సజెస్ట్ చేశాను. నేను కూడా విన్నాను, షెడ్ మీద ఎంత పడితే అంత 25 అని 30 అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మంది చెప్తున్నారు. అసలు తక్కువ ప్లేస్ లో ఎక్కువ అనిమల్స్ అకామిడేట్ చేసుకునేలా చూసుకోండి. ఈ అన్నిటిపైన నేను సజెస్ట్ చేసేదంటే మనకి మన ఏ ఊరైనా కానీ లోకల్లో కొంచెం 20-25 కిలోమీటర్ రేడియస్ లో తిరిగితే ఆల్రెడీ క్లోజ్ అయిన కోళ్ళ ఫారాలు చాలా ఉన్నాయి. అవును. దాన్ని మనము 3 yearsకో 4 yearsకో 5 yearsకో లీజు తీసుకొని దాన్ని దాని లోపల 2 లక్షలు మనం ఇలా షెడ్ పైన 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బదులు దానిపైన 2 లక్షలు ఇన్వెస్ట్ చేయగలిగితే లోపల దాన్ని మనకు కావాల్సిందంతా చేసుకోవచ్చు. అనిమల్స్ మీద బ్రీడ్ 2 యూనిట్తో స్టార్ట్ చేసుకోవాలని 3 యూనిట్స్ స్టార్ట్ చేసుకోండి. పెట్టుకోండి. నీకు వర్కౌట్ అయిందా 2 years 1 year 1.5 year చూడండి. మీకు వర్కౌట్ కాలేదా అనిమల్స్ అమ్మేసినా మీ ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుంది. సెట్ అయిందా ఓకే, అప్పుడు వచ్చిన ప్రాఫిట్స్తో మీ సొంత ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోండి. అది నా సైడ్ నుంచి సజెషన్. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి కొత్తగా వచ్చేవాళ్ళు. ఓకే. అయితే ఇందులో వచ్చే బయో వేస్ట్ నుంచి కూడా ఏమన్నా అడిషనల్ ఇన్కమ్ అనేది చాలా ఉంటుంది. మనకు జనరల్గా ఆ డైరీ ఫామ్లో ఈ ఆవులది ఆ పేడ 2,500 3,000 ఏమో ట్రాక్టర్, ఇది 10,000 చిల్లర తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, చాలా. ఇప్పుడు నాకు ఎంతమంది ఫోన్ చేశారు. అయితే నేను మామూలుగా ఫార్మింగ్ చేస్తుంటాను, వింటుంటాను కదా, అన్ని ఫీడ్స్ ఇది పౌల్ట్రీ వేస్ట్ చూశాను, లేకపోతే ఈ పొట్టేళ్ళ వేస్ట్ ఇవన్నీ చూశాను, కానీ పిగ్ వేస్ట్ వాడడం నేను చూడలేదు. సో బేసిక్గా జనరల్గా ఈ మిర్చి పంట పెట్టే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఒక్కసారి ఒక పిటికడ మిర్చి చెట్టుకి వేస్తే అది చెట్టు వంగిపెట్టేట్టుగా వస్తుంది. అంత బాగా యూజ్ అవుతుంది. చాలా అన్నిట్లోనే బెస్ట్ పనికి వచ్చేది ఏదంటే మాన్యూర్లో పందితే. మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, ఊర్లో పందులు ఉన్నప్పుడు ఏదైనా చెట్టు మిరప చెట్లకి వెళ్ళాలంటే కవర్ తీసుకొని పోయి ఏరుకొని వచ్చేవాళ్ళంట. ఎండింది అంత డిమాండ్ ఉంటుంది. దీని నుంచి కూడా అడిగిన వాటర్ కూడా ట్యాంకర్ మనం నింపి ట్యాంకర్ ఇంత అని చెప్పి కర్ణాటకలో అమ్ముతారు. దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ డ్రిప్కి
ఓకే. ఫిల్టర్లో పెట్టి డ్రిప్ వదులుతారు. మనం మందు ఎలా వదులుతామో అవును, ఫర్టిగేషన్ చేస్తుంటారు. అట్లా డ్రిప్ వదులుతారు. ఆహా, ఓకే. అయితే దీని నుంచి కూడా అడిషనల్ ఇన్కమ్ అయితే ఉంటుంది. అయితే బ్రో, ఎవరైనా కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫామ్ విజిట్ కానీ లేకపోతే మీ దగ్గర ట్రైనింగ్ అటెండ్ చేసుకోవాలి, బ్రీడ్ తీసుకోవాలన్నా కానీ మీ సైడ్ నుంచి హెల్ప్ అనేది డెఫినెట్గా ఉంటుంది. లైక్ ఎస్పెషల్ నేనైతే ట్రైనింగ్ ఇస్తున్నాను, బెస్ట్ బ్రీడ్ ప్రొవైడ్ చేస్తున్నాను. జనరల్ ఇప్పుడు నా దాంట్లో నేను తెచ్చిన బ్రీడ్లో ఆల్మోస్ట్ 3 నాకు గుడ్డు పడ్డాయి. సో ఇలా గుడ్డు పడినప్పుడు అక్కడ బయ్యర్ని అడిగితే ఏం చేయలేమంటారు, ఎవరైనా అదే అంటారు. కానీ నేనైతే ఇన్ కేస్ అలా గుడ్డు పడితే దానికి పీస్ టు పీస్ రిప్లైస్ ఇచ్చేస్తా. తర్వాత మార్కెటింగ్లో హెల్ప్ చేసి పెడతా. అండ్ ఈ 6 monthsలో నాకు కాంటాక్ట్స్ బాగానే పెరిగాయి. దట్టు మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది. నేను నా సొంతంగా దీన్ని హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ షాప్స్ ఓపెన్ చేసి సెల్ చేద్దామనే ప్లాన్లో నేనున్నా. ఇట్ మే టేక్ ఆల్మోస్ట్ 1.5 year టైం పట్టొచ్చు. ఎందుకంటే ఆ స్టేజ్కి రావాలంటే బయట ప్రొక్యూర్ చేసే బదులు నా ఇన్ హౌస్ మీట్ అమ్మితే బెటర్. మీకు మీట్ హౌస్ ఉన్నా కూడా ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోయినా బయట పర్చేస్ చేసి కూడా నేను చేద్దాం అనుకుంటున్నా. అది తర్వాత మా నాగాలాండ్ కూడా ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్లో ఉన్నా. డైరెక్ట్ ఇక్కడ లోకల్ అమ్మకుండా నాది ఇప్పుడు 2 యూనిట్లను నేను 15 యూనిట్లకు ఎక్స్పెండ్ చేద్దామని నా ఆలోచన. నా షెడ్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తే జనరల్గా 61 అడుగు ఎవరు వేయరు, 30-32 అడుగులే వేస్తారు. నాకు ఇక్కడ 75 అడుగులు వెడల్పుతో 700 అడుగులు పొడవు ఉంది నా ల్యాండ్. సో 61 అడుగు ఉంచుకొని మిగతా ఒక లారీ వెళ్ళడానికి అవుట్ సైడ్ ప్లేస్ ఉంచుకొని స్టెప్ బై స్టెప్ ఇంకొక నెక్స్ట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇంకొక 50 అడుగులు, తర్వాత ఇంకొక 50 అడుగులు అట్లా ఎక్స్పాండ్ చేసి ఇక్కడే నేను ఒక 15 నుంచి 20 యూనిట్లు మెయింటైన్ చేయాలని నా ఆలోచన. నెక్స్ట్ 1.5 year కల్లా పెట్టాలని ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు కూడా ఎవరికైనా కానీ ఎటువంటి హెల్ప్ కావాలంటే ఈ పిగరీలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తే అనిల్ గారిది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు, జస్ట్ ఫార్మర్స్కి హెల్ప్ చేయాలి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వాలని చెప్పి మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నెంబర్ ఇస్తే ఒకసారి కాల్ చేసి కూడా కంప్లీట్గా తెలుసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. నమస్తే.